హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను శుక్రవారం దేవుడికి ఎలా చేసుకోవాలి ఇంట్లో పండగ అనేదైతే చూపిస్తాను. శుక్రవారం దేవుడు అంటే జగదాంబాదేవి, తుల్జా భవాని. మేము ఇంట్లో పండగ అయితే చేసుకుంటాము ఈ దేవికి. చూడండి, అలా పీట పెట్టాలి. పీట పెట్టి పీట పైన ఒక దీపం పెట్టి ముందట ముగ్గు వేయాలి. ఆ మేకని కోసేటతను వస్తాడు, అతనే చేస్తాడు అదంతా. మాకైతే ఊర్లో మేకకి నీళ్ళతోని తూడ్చి బొట్టు, పసుపు, కుంకుమ ఇవి పెట్టాలి. తర్వాత కళ్ళు ఉంటుంది కదా, కొద్దిగా కళ్ళు నోట్లో పోయాలి, నీళ్లు పోయాలి, ఉల్లిగడ్డ పెట్టాలి. తర్వాత పొగ చూయించాలి ఆ మేకకు. దాన్ని జర్త కట్టడం అంటారు. ఫస్ట్ పొద్దున్నే ఈ కార్యక్రమం అయితే చేసుకోవాలి. ఈ కార్యక్రమం చేసుకున్న తర్వాత మేకని కోయడం అయితే జరుగుతుంది. చూడండి, అట్లా అయితే మనము నీళ్ళు కళ్ళు పోసి అట్లా పొగ పట్టాలి అన్నట్టు. ఆ మేక ఇప్పుడు జర్తియ్యాలి. జర్తిచ్చిన తర్వాతనే మనకు మేకను కోస్తారు. చూడండి, మేక జర్తియ్యాలి అంటే మనము దేవికి మొక్కుకోవాలి మంచిగా. మేము ఎప్పుడు సంవత్సరానికి ఒకసారైనా ఈ పండగ ఇంట్లో చేసుకుంటాము. తుల్జాపూర్లో కూడా చేసుకోవచ్చు, కానీ మాకు అప్పటి నుండి మా మామయ్య వాళ్ళ కాలం నుండి కూడా మాకు ఇంట్లో చేసుకోవడమే తెలుసు. అందుకే ఇంట్లోనే చేసుకుంటాం మేము. ఇప్పుడు మేకకు జర్త కట్టడం అయితే అయిపోయింది. ఈ మేకని కోసి ఎన్ని రకాల వంటలు చేయాలో ఈ మేకకి చూపిస్తాను నేను. అదంతా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ దేవుడు ఉన్నా లేకున్నా చూడండి, మాకు కూడా ఒక జ్ఞాపకంగా ఉంటుందని అయితే వీడియో చేశాను నేను. ఇప్పుడు మేక జర్తీయడం కొరకు అందరం అయితే వెయిట్ చేస్తున్నాము. దేవికి అందరం అయితే మంచిగా మొక్కుకున్నాము. మేము అనుకోకుండానే పండగ చేస్తాము. ఎక్కువ మట్టుకైతే ఇట్లా దేవి ఎన్ని కష్టాలు పెట్టిన దాకా చూడకుండానే మేము సంవత్సరానికి ఒకసారి అయినా పండగ అయితే చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మేక జర్తిస్తుంది. ఎలా జర్తిస్తుంది అనేది అయితే మీరు చూడండి. మేక జర్తిచ్చిన తర్వాతనే కొయ్యడం అన్నట్టు. అది అట్లా ఊపేసరికి దాన్ని జర్తీయడం అంటారు. తర్వాత అది అట్లా ఊపిన తర్వాతనే కోస్తారు మేక. అది ఒక గంట సేపటి వరకు ఊపకపోయినా గంట సేపటి వరకు అయినా అట్లనే దాన్ని చూస్తారు అన్నట్టు, ఎప్పుడు జర్తిస్తుందా అన్నట్టు చూస్తారు. చూడండి, మేకని కోయడం అయితే స్టార్ట్ చేశారు. చూడండి, మేకని కోసి ఆ మేకకు మన దేవికి తల ఒక 2 కాళ్ళు అయితే అక్కడ దేవి ముందట అయితే పెడతారు. చూడండి, ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఇది దేవికి నైవేద్యం. మళ్ళీ తర్వాత వండిన తర్వాత కూడా పెట్టాలి. ఏ దేవుడి దగ్గర అయినా ఒక తల 2 కాళ్ళు కోసిన తర్వాత పెడతారు కదా. ఇప్పుడు వంటలు ఏమేమిటియో చూపిస్తా. కుడక పొడి, బెల్లం, పోలేలు చేయాలి అన్నట్టు. బూరెలు, కొంచెం మందికి పోలేలు అంటే తెలియదు, బూరెలు. కుడక పొడి, బెల్లం సన్నగా తురుముకొని అలా మెత్తగా దంచుకోవాలి. అందులో కొద్దిగా సోపు, ఇలాయచి వేసుకొని మెత్తగా దంచుకోవాలి. నైవేద్యానికి అన్నట్టు ఇవి. మళ్ళీ ఇది పానకం చేయాలి మనము బెల్లంతో. తీర్థం అది, అందులో కూడా సోపు, ఇలాయచి వేయాలి. అప్పాలు అంటే కొంచెమంది చెక్కలు అంటారు, కొంచెమంది అప్పాలు అంటారు. ఇవి కారం అప్పాలు అంటాం మేమైతే. ఎన్ని రకాల నైవేద్యాలు ఉంటాయో చూపిస్తా నేను. ఈ నైవేద్యాలన్నీ చేయడానికి మన జనాలు అయితే కావాలి. 1, 2, 3 ఉంటే సరిపోదు. ఆ రోజంతా ప్రొద్దున నుండి నైట్ వరకు అవుతుంది. చూడండి, మటన్ అయితే రెడీ అవుతుంది. దేంది దానికి ఇదే తయారు చేస్తున్నాడు. పేగులు, చూడండి, ఇది కార్జం, అది కీమా, ఇది
నల్ల అంటారు దీన్ని. అవి 3 రకాలైతే పక్కకు పెట్టినవి ఉన్నాయి. ఇది షర్బత్ అంటే ఇది. ఇప్పుడు దీన్ని షర్బత్ అంటారు. సోపు, ఇలాయచి, బెల్లము అవి వేసి అవి తయారు చేస్తారు. చాలా బాగుంటుంది. చూడండి, మటన్ అయితే ఫస్ట్ మటన్ రెడీ అయిపోయింది. మటన్ అయితే ఫస్ట్ కలిపేసి పెట్టుకుంటాము. అందులో ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ, కొద్దిగా ఆయిల్ అవి వేసి అయితే మంచిగా కలిపేసి పెట్టుకుంటాము. కొద్దిసేపు దానికి అదంతా ఇంకిన తర్వాత కూర వండాలి. అప్పుడు కారం అప్పాలు చూపించాను కదా, ఇవి బెల్లం అప్పాలు. బెల్లం పిండితో చేస్తారు ఇవి కూడా నైవేద్యానికే. ఇవి బబ్బెర్లు గుడాలు చేయడానికి. ఇది లివరు, తలకాయ కూర, అన్ని రకరకాల షర్వి, బ్రెయిన్, ఎన్ని రకాల వంటలు అంటే అసలు ప్రొద్దున్న నుండి సాయంత్రం వరకు వంటల కార్యక్రమమే అవుతుంది. ఉల్లిగడ్డ పేస్ట్ అయితే రెడీ అయింది. ఉల్లిగడ్డలు కోసుకోవడము, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కోసుకోవడం అయితే రెడీ అయినాయి. చూడండి ఎంతమంది ఉంటే పని అవుతుంది. ఇక్కడ మాకు తోమడానికి వచ్చింది అమ్మ. ఇవన్నీ మేము ఇంట్లో పనికే సరిపోతుంది, మాకు తోముకోవడానికి మాకు కుదరదు కదా, అందుకే ఆ అమ్మని పిలిచాము. చూడండి, పండగ అంటే పనే అవుతుంది. ఇది పరమన్నంతో లింగంని తయారు చేయాలి. చూడండి, అన్నీ అయితే రెడీగా అవుతున్నాయి. వంటలు చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఇంట్లో ఈ చిన్న చిన్న కర్రీస్ అన్నీ నేనే చేసేసాను. అది కీమా పొయ్యి మీద కీమా అవుతుంది. ఇవి బబ్బెర్లు గుడాలు అవి రెడీ అయినాయి. ఇది నల్ల అంటారు దీన్ని. నల్ల కూడా రెడీ అయింది. ఇది కీమా. ఇప్పుడు విజిల్ వచ్చింది కదా ఇంతకుముందు, అది కీమా. ఇవి పేగులు అయితే గోలుతున్నాయి. అవి మంచిగా గోలిన తర్వాత ఇది బ్రెయిన్. అవన్నీ ఇంట్లో నేనే చేశాను. చిన్న చిన్న వంటలన్నీ నేను చేశాను. ఇక్కడ పెద్ద వంటలు బయట చేస్తున్నారు. పెద్ద వంటలు అంటే మటన్ ఒకటి ప్లస్ బిర్యానీ, ఇవి 2 అయితే బయట చేస్తున్నారు. చూడండి ఎంతమంది ఉంటే దీనికి పని అవుతుంది. మాకు ఊర్లో ఎవరు ఈ పండగ లేదు వాళ్ళకి కాబట్టి రారు. ఎవరైనా పిలిచినా కానీ మేమే చేసుకుంటాం ఇంట్లోనే. చుట్టాలలో కూడా కొంచెం మందే వస్తారు, అందరు కూడా రారు. అంటే కొంచెం శుక్రవారం దేవుడు అంటే కొద్దిగా భయపడతారు, అందరూ తినరు అని అంటారు. కానీ ఆ దేవిది ఎవరు తిన్నా ఏం తప్పు లేదు, తినొచ్చు అందరు కూడా. అంటే కొంచెం మంది అనుమానం పడతారు అన్నట్టు, ఆ దేవిది మేము తింటే మా ఇంటికి వస్తుందేమో దేవి అని అనుకుంటారు. కానీ అటువంటిది అయితే ఏం లేదు, ఎవరైనా తినొచ్చు. పేగుల కూర అయితే రెడీ అయింది. చూడండి, పేగుల ఫ్రై. ఇది షర్వి, ఇది కూడా రెడీ అయింది. ఇది లివర్. చూడండి ఎన్ని రకాల కర్రీస్. లివర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ రెడీ అవుతున్నాయి ఇంట్లో. ఇది తలకాయ కూర అక్కడ పెట్టాము కదా దేవి దగ్గర. ఇది ముందు నెక్స్ట్ డే వండుతుంటిమి. నెక్స్ట్ డే వండి మళ్ళీ నైవేద్యం పెడుతుంటిమి. ఇప్పుడు కుదరట్లేదని చెప్పి అదే రోజు చేసేస్తున్నాము. ఇవి పూరీలు. ఎన్ని రకాల వంటలు చూసుకోండి. చూడండి, మటన్ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడే బయట చేశారు కదా. ఇది అన్నం, బిర్యానీ. ఇప్పుడు పూజకైతే రెడీ అవుతున్నాయి. అన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి కదా. పూజకు అన్ని రెడీ పెట్టుకున్న తర్వాత ఆ పూజ చేసేటతను వచ్చి మళ్ళీ పీట తయారు చేస్తాడు. వీటికి మల్లె పువ్వులు, గులాబీ పువ్వులు, నిమ్మకాయలు, తమలపాకులు, ఇవి కావలసిన ఐటమ్స్ అన్నీ. దారము, వీబుదుండలు 2 కావాలి. చూడండి, పూజ ఈసారి చేస్తారు. పూజ చేయడానికి
అన్నీ రెడీ చేసుకోవాలంటే కూడా మళ్ళీ ఇక్కడ ఈసారి పీఠం పూజించుకోవాలంటే కూడా మళ్ళీ 2 గంటలు పడుతుంది అదంతా రెడీ చేసుకోవడానికి. చూడండి, పసుపు కొమ్ములు, బాదాంలు, పోకలు, ఉచ్చడి పండ్లు ఇవన్నీ అయితే అవసరము. ఇక్కడ పూజ దగ్గర పెట్టడానికి కలశం పెట్టాడు. కలశంలో బియ్యం పోసి ఫస్ట్ పైన ఒక కుడుక పెట్టి పెట్టారు. పండ్లు మనకు ఎన్ని రకాల పండ్లు వీలైతే అన్ని రకాల పండ్లు. శివ 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 శాశ్వత పుట్టించుకుంటా వాడుడే సార్ ఏముంది అట్లా అదే సార్ అలవాటు అయితే జనని
నిరతము మాకు నిరత నిలచి, నిరతము మాకు నిరత నిలచి, జయము నీవే అమ్మా.